నమస్తే అందరికీ వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. మార్చి 30 ఉగాది పర్వదినం. పీజే డిజిటల్ న్యూస్ వీక్షకులతో పాటు ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో మరింత ఆనందాలని తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో మార్చి 30కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. పేదల కంచెలో సన్నబువ్వ, రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఉగాది కానుక, సాకారమవుతున్న సన్నబియ్యం హామీ. నేడు హుజూర్ నగర్లో సీఎం రేవంత్ చేతుల మీదుగా పథకం ప్రారంభం. కోటి కుటుంబాల్లోని 3.10 కోట్ల మందికి లబ్ధి. సో నేడైతే రాష్ట్రంలో సన్నబియ్య పథకం అయితే ప్రారంభం కానుంది. హుజూర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగానైతే ఈ పథకం అయితే ప్రారంభం కానుంది. సో నేటి నుంచి అయితే ప్రతి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అయితే పంపిణీ చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ విషయంలో సన్నబియ్యాలు అక్రమ దందా కొనసాగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు ప్రత్యక్షంగా చొరవ తీసుకోవాలి, పర్యవేక్షణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. పేదలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో శ్రీకారం చుట్టబోతుంది. పేదలకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం ఇస్తామని రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ సంవత్సరాలుగా చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ కీలక హామీగా చేర్చాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఖరీఫ్లో క్వింటాకు 500. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకుంటుంది. సో ఇది చూడొచ్చు. మయన్మార్లో మృత్యుఘోష మనం చూడొచ్చు. మయన్మార్లో భూకంపము విధ్వంసం సృష్టించిన పరిస్థితిని కూడా చూసాము. ఇప్పటికే 150 మందికి పైగా చిక్కుకున్నారు. భూకంప విపత్తులో 1600 మందికి పైగా మృతి. చూడొచ్చు ఎంత విషాద ఘటన చూడొచ్చు మనము. శిథిలాలను తొలగించే కొద్దీ బయలుపడుతున్న మృతదేహాలు. 3400 మందికి పైగా క్షతగాత్రులు. భారత్ నుంచి విమానాలు, నౌకల్లో సహాయ సామాగ్రి తరలింపు. 118 మంది సిబ్బందితో తాత్కాలిక ఆసుపత్రి కూడా. ఈ దృశ్యాలు చూడొచ్చు మనం ఒకసారి. మయన్మార్లోని మాండలే నగరంలో భూ ప్రకంపనల తీవ్రతకు కూలిపోయిన భవనం. బ్యాంకాక్లో విలపిస్తున్న భూకంప బాధితులు. ఇంత దారుణ పరిస్థితుల్లో చూడొచ్చు ఒకసారి. మిగతా వార్తలు ఏమున్నాయో చూద్దాం. ఐపీఎల్ అయితే కొనసాగుతుంది. నిన్న జరిగిన మ్యాచ్లో ముంబైపై గుజరాత్ ఘన విజయం సాధించింది. నెత్తురోడిన విప్లవ కారిడార్. ఛత్తీస్గఢ్లో 2 ఘటనల్లో 18 మంది మావోయిస్టుల మృతుల్లో HZCM సభ్యుడు జగదీష్, 11 మంది మహిళలు. సో మనము గత కొన్ని రోజులుగా చూస్తున్నాము ఛత్తీస్గఢ్ బార్డర్లో, ఛత్తీస్గఢ్ ఏరియాలో మావోయిస్టుల అలజడి నేపథ్యంలో అటు పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగడము, మావోయిస్టులు మృతి చెందడం లాంటి ఘటనలు కూడా మనము తరచుగా ఈ మధ్య అయితే చూస్తున్నాం మనము. బస్తార్ రీజియన్ వరుస ఎదురుకాల్పులతో నెత్తురోడుతోంది. శనివారం 2 వేర్వేరు ఘటనల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు పార్టీ HZC సభ్యుడు దర్బా డివిజన్ ఇన్ఛార్జ్ జగదీష్ అలియాస్ బుద్రా ఉన్నాడు. అతనిపై 25 లక్షల రివార్డు ఉంది. 2013లో కేంద్ర మాజీ మంత్రి విద్యాచరణ్ శుక్లా, సల్వాజుడం సృష్టికర్త మహేంద్ర కర్మతో పాటు 30 మంది కాంగ్రెస్ నాయకులు మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన విషయం తెలిసిందే. ఆ దాడికి జగదీష్ ప్రధాన కుట్రధారిగా దస్త్రాలో నమోదైంది. చూడొచ్చు, జగదీష్ అయితే మృతి చెందారు మావోయిస్టుకు సంబంధించి. ఇంకో వార్త. ఇక జలాశయాల్లో పూడికతీత. పైలట్ ప్రాజెక్టులుగా కడెం, మధ్య, దిగువ మానేరు పనులను దక్కించుకున్న రాజస్థాన్కు చెందిన కన్సార్షియం. డీసిల్టింగ్, డ్రెడ్జింగ్ పద్ధతిలో మట్టి, ఇసుక తవ్వకాలు. సో ఏవైతే ఉన్నాయో చెరువులు, ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టులో కూరుకుపోయిన మట్టిని తొలగించేందుకు గాను వాటిని క్లీన్ చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టును తీసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జలాశయాలను అయితే పూడికతీత తీస్తారు. సో దీని ద్వారా అయితే నీటి మట్టం పెరుగుతుంది, భూగర్భ జలమట్టం కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. జలాశయాల్లో పూడిక వెలికితీతకు గుత్తేదారు సంస్థను నీటిపారుదల శాఖ ఖరారు చేసింది.
పైలట్ ప్రాజెక్టు కింద 3 ప్రాజెక్టులను ప్రభుత్వం ఎంపిక చేసింది. నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మానువాడలో ఉన్న మధ్య మానేరు, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని దిగువ మానేరు జలాశయాల్లో పేరుకుపోయిన పూడికతీతకు రాజస్థాన్కు చెందిన కన్సార్షియం ముందుకు వచ్చింది. ఈ 3 జలాశయాల్లోని 4.24 కోట్ల మెట్రిక్ టన్నుల పూడికతీతకు జనవరిలో నీటిపారుదల శాఖ టెండర్లు పిలవగా ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రక్రియ నిలిచిపోయింది. సో చూడొచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలతో అయితే గతంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడైతే ఏ ఎన్నికలు లేవు కాబట్టి సజావుగా కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఒకవేళ ఇది విజయవంతమైతే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇక ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం. ఏఐ కనుసన్నల్లో రిజిస్ట్రేషన్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పారదర్శక సేవలు. తొలుత చంపాపేట, సరూర్ నగర్లలో 2 పరిధిని విలీనం చేస్తూ ఉత్తర్వులు. దేశంలో తొలిసారి రిజిస్ట్రేషన్లలో శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం. సో మనము ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ ఆధారితపై ఆధారపడడం అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా ఏఐ సేవలు అయితే వినియోగిస్తున్నారు, చూడొచ్చు మనం. సో ఇంకొక ఆర్టికల్ కూడా చూడొచ్చు. మానసిక ఒత్తిడిలో యువత, పురుషులతో పోలిస్తే మహిళల్లోనే అధిక సమస్య, ఊబకాయంతో హృద్రోగ ముప్పు. యంగ్ లైఫ్స్ ఇండియా అధ్యయనంలో వెల్లడి. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఆర్థిక పరిస్థితులు తదితర కారణాలతో యువత మానసిక ఆందోళన, ఒత్తిడికి గురవుతోందని యంగ్ లైఫ్స్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. గత 4-5 ఏళ్లలో పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ మానసిక అనారోగ్య లక్షణాలు పెరుగుతున్నాయని తెలిపింది. సర్వేలో పాల్గొన్న యువతలో దాదాపు 59% మంది ఏదో ఒక సమస్యతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వివరించింది. తెలుగు రాష్ట్రాల్లోని యువతలో ఆరోగ్యం, పోషకాహారం, మానసిక ఆరోగ్యంపై ఈ అధ్యయనం నిర్వహించారు. చూడొచ్చు, యంగ్ లైఫ్స్ ఇండియా అనే అధ్యయనంలో ఈ విధంగా వెల్లడైంది. మానసిక ఒత్తిడికి ప్రస్తుత యువత అయితే గురవుతున్నారు. అందులోనూ మహిళలే అధిక శాతం కూడా ఉన్నట్లు, ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు కూడా నివేదికలో వెల్లడైన విషయం. ఎయిర్పోర్టుల్ని తలపించేలా రైల్వే స్టేషన్లు. రాష్ట్రంలో 40 స్టేషన్ల ఆధునికీకరణ. అన్నింటా 2 AC ఎస్కలేటర్లు, లిఫ్ట్లతో పాటు 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. పలు చోట్ల పూర్తి కావచ్చిన పనులు. సో ఇవి చూడొచ్చు, మల్కాజ్గిరిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంతో ఈ రైల్వే స్టేషన్ అన్నీ కూడా ఎయిర్పోర్ట్లను తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లు ఆధునిక హంగులు అద్దుకుంటున్నాయి. ప్రతి స్టేషన్లో కనీసం 2 AC ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లు తలపించేలా ముఖద్వారంతో పాటు విశ్రాంతి గదులు, ఆధునిక మరుగుదొడ్లు, పచ్చదనం పెంపు, విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను నిర్మిస్తున్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రాష్ట్రంలో 40 స్టేషన్లను 2737 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. చూడొచ్చు, బేగంపేట రైల్వే స్టేషన్ ముఖద్వారము, అదేవిధంగా మల్కాజ్గిరిలో ఈ రైల్వే స్టేషన్లకు సంబంధించి కొత్త ఆంగ్లాలను అయితే రూపుదిద్దుకోనుంది రైల్వే స్టేషన్లు. సో ఇది ఈనాడు పేపర్కు సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. సో 17 మంది మావోయిస్టుల మృతి మనం చూసాం ఇంతకుముందే. ఛత్తీస్గఢ్లో నెత్తురోడుతున్న నేలలని చెప్పి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డిఎస్పీ ప్రవీణ్ రావుతో టచ్లో ఉన్న కొన్ని నంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయించా. పోలీసుల విచారణలో ఒప్పుకున్న శ్రవణ్ రావు. ట్యాపింగ్ పరికరాలను డబ్బులు ఎవరిచ్చారు? రాధాకిషన్, ప్రభాకర్ రావు ఎలా తెలుసు? ప్రణీత్ రావు మీ ఆఫీస్కు ఎందుకు వచ్చేవారు? ఉప ఎన్నికల వేళ డబ్బు కొట్టివేత వెనుక ఉన్నదెవరు? ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు, చాలా ప్రశ్నలకు జవాబులు దాటేసిన శ్రవణ్ రావు. రెండవ మళ్ళీ విచారణకు రావాలని ఆదేశం. సో మనం చూసాం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే కీలకంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యముతో దానికి సంబంధించి కేసు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే. సో పండగ పుట్ట సన్నబియ్యము నేటి నుంచి అయితే సన్నబియ్య పంపిణీ అయితే కొనసాగనుంది. హుజూరాబాద్లో సీఎం గారు అయితే ప్రారంభించనున్నారు. సో భద్రాద్రిలో నేటి నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు.
సో భద్రాద్రిలోనైతే నేటి నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అయితే కొనసాగనున్నాయి. వచ్చే నెల 12వ తేదీ వరకు అయితే ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి, శ్రీరామనవమి వరకు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఆదివారం వసంతపక్ష ప్రయుక్త నవహిక్ని శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రాచలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాల వెలుగులో రామాలయం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఏప్రిల్ 2న ధ్వజపట లేఖనం, 3న గరుడ దివాసం, 4న అగ్నిప్రతిష్ఠ ధ్వజారోహణం, 5న ఎదుర్కోలు, 6న శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల తిరుకల్యాణం, శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం కానుంది. అలాగే ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం, 8న సదస్యం నిర్వహించనుండగా 12న చక్రతీర్థం శ్రీ పుష్పయాగంతో ఉత్సవ సమాప్తి కానుంది. సో చూడొచ్చు, నేడు ప్రారంభం కానున్న ఈ బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 12వ తేదీ వరకు వివిధ పూజాది కార్యక్రమాల నడుమ కొనసాగుతాయి. అదేవిధంగా ఏ రోజు 6వ తేదీ రోజు అయితే శ్రీ సీతారాముల కళ్యాణం అయితే వైభవపేతంగా అయితే నిర్వహించనున్నారు భద్రాద్రి. సో పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి రానున్నట్లు కూడా తెలుస్తుంది. అందాల పోటీలు అంతకు మించి. సో మన తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా మే మంత్లో అందాల పోటీలు, అంతర్జాతీయ అందాల పోటీలు అయితే జరగనున్నాయి. సో దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి ఏర్పాట్లు చేశాయి. దాదాపు 140 దేశాలకు సంబంధించిన అందగత్తెలు ఈ పోటీలో పాల్గొనున్నట్లు కూడా మనం గతంలో చూసాము. సో ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ వెలుగు పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. వెలుగు చూద్దాం. స్థానిక ఎన్నికలకు 45 రోజులు డెడ్ లైన్. చూడొచ్చు, సంవత్సరం దాటిపోయింది ఆల్రెడీ. స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పడకేసింది. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, సొంత డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు జేబులోంచి. ప్రజాప్రతినిధులు లేక ప్రజల సమస్యలు అయితే ఎక్కడికక్కడే ఉన్నాయి. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపలేదు. సో మళ్ళీ 45 రోజులు డెడ్ లైన్ అయితే విధించింది. సో జూన్లో మళ్ళీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ సమావేశాల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి ఆ బిల్లు ఇంకా కేంద్రంలో ఆమోదం పొందాల్సి ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే, కేంద్ర ప్రభుత్వం మేము కొట్లాడైనా సరే ఈ బిల్లును ఆమోదింపజేస్తామని చెప్పి, ఒకవేళ ఆ సాధ్యాలు పక్కన పెడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం 42% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి. సో చూడొచ్చు, బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చేలా ఢిల్లీ వేదికగా నిలపాటు కేంద్రంతో పోరాటం. కేంద్రం అడ్డుకుంటే రిజర్వేషన్లపై 2 ప్రతిపాదనలు. 1 నేరుగా అమలు చేయడం, 2 కోర్టు బ్రేకులు వేస్తే పార్టీ పరంగా 42% సీట్లు. సో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటే నేరుగా అమలు చేసే ప్రయత్నం చేస్తాం. సో అట్లా కూడా వీలు కాకపోతే స్థానిక సంస్థలను అయితే ఖచ్చితంగా 42% పార్టీ పరంగా సీట్లను అయితే కేటాయిస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. జూన్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ నిర్వహించేలా ఏర్పాట్లు. ఇప్పటికే ఎన్నికల ఆలస్యంతో ఆగిపోయిన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్. వివిధ కారణాలతో పెండింగ్ పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం డెడ్లైన్ పెట్టుకున్నది. ఏప్రిల్ 1 నుంచి 45 రోజుల్లోగా నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభ మండలిలో ఇప్పటికే ఆమోదించుకున్న రాష్ట్ర సర్కారు వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తుంది. సో మనం చూసాము గతంలో కూడా ఈ బిల్లు నేపథ్యంలో కొన్ని విషయాలు కూడా ప్రస్తావనకు తీసుకొచ్చాం. అసలు ఈ రిజర్వేషన్ల అమలు అనేది ఎట్లుంటుంది. సో రాజ్యాంగంలో గత సుప్రీంకోర్టు తీర్పులు చూసిన పిదప 50% అయితే కోటా దాటద్దని చెప్పేసి కూడా తీర్పులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు 42% బీసీలకు రిజర్వేషను, అటు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషను, ఈ పూర్తి స్థాయిలో చూసుకుంటే 50% కోటా దాటుతుంది. కాబట్టి కేంద్ర ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. దీనికి రాజ్యాంగ సవరణలు కూడా అవకాశం చేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రంతో పోరాటానికైతే సిద్ధమయ్యింది. మరి చూడాలి, బీసీ రిజర్వేషన్లు అధికారికంగా అమలవుతాయా లేదంటే పార్టీ పరంగా స్థానిక సంస్థల్లో అమలవుతాయా అన్న విషయాలు. అమిత్ షా అంబేద్కర్ను అవమానించిండు.
మహానీయుడిపై అనుచిత వ్యాఖ్యలు దారుణం, సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. సో అంబేద్కర్ను అవమానించేలా పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారని, గాంధీని చంపిన వారిని ప్రోత్సహించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అంబేద్కర్ను ప్రజలు దేవుడిలా కొలుస్తున్నారు, ప్రతి గ్రామంలో ఆయన విగ్రహాలను పెట్టి ఆరాధిస్తున్నారు. అలాంటి మహానీయుడిపై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా ప్రతి చోట సమావేశాలు నిర్వహించి అంబేద్కర్ స్ఫూర్తిని ప్రజలు చాటుతున్నారని తెలిపారు. శనివారం కొడంగల్లో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశంలో సీఎం మాట్లాడారు. చూడవచ్చు, కేంద్ర మంత్రి అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆ వ్యాఖ్యలను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తీవ్ర స్థాయిలో ఖండించారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. 15 ఏళ్లుగా కొడంగల్ ప్రజలు నా వెన్నంటే ఉన్నారు, రాష్ట్రాన్ని పాలించే శక్తినిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు, స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ. చూడొచ్చు, సన్నబియ్యం స్కీమ్ ఇయ్యాలే ప్రారంభము చూసుకున్నాం ఇంతకుముందే. ప్రజా అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు, భూసేకరణ ఖర్చుకు వెనకాడొద్దు, ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సిటీలో ప్రజా అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాజధానితో పాటు హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్షించారు. హెచ్ఎండిఏ పరిధిలో 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ఆయన పలు సూచనలు చేశారు. చూడొచ్చు, ప్రజా అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లను అయితే నిర్మాణం చేపట్టున్నారు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. సో మార్చి 30కి సంబంధించి ప్రధాన వార్తలు ఇవి. సో మరొకసారి పీజే డిజిటల్ న్యూస్ వీక్షకులకు మరియు ప్రతి ఒక్కరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు అందుబాటులో ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉంచే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ.